సో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది తెలుసుకుందాం. చెప్పండి, అసలు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఎక్కడి నుంచి? మాది గూడూరు నుంచి అన్న. తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి. మా లొకాలిటీలో అయితే తెలుగుదేశం వస్తుందని అనుకుంటున్నాం. అంటే గూడూరులో పాసం సునీల్ కుమార్ వరప్రసాద్ కదా వైసీపీ నుంచి. సో ఎందువల్ల వరప్రసాద్ ఓటేసే పరిస్థితి లేదు అక్కడ? అక్కడ అంతగా ఏం లేదన్న. నెక్స్ట్ టైం అయితే సునీలే వస్తాడు. సునీల్కి వరప్రసాద్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి గూడూరులో? అంటే డెవలప్మెంట్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇంటరాక్షన్ కానీ సునీల్ అని ఉన్నంత ఈయనది లేదు. రోడ్స్ బాగాలేవు కొన్ని ఏరియాస్లో స్ట్రీట్ లైట్స్ లేవు. అవి చేయట్లేదన్న. వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక 1 వీక్లో వాటర్ ప్రాబ్లం బాగుందా? 1 వీక్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. మున్సిపాలిటీ వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు. అవన్నీ గవర్నమెంట్ చూడట్లేదని అనుకుంటున్నాను. అక్కడైతే ఖచ్చితంగా సునీల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వస్తాడు 200% వస్తాడు. అట్లే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వస్తున్నారు కదా. సో జనసేన ఓట్లు కీలకంగా మారబోతున్నాయా ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా మారుతాయి. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఏనైతే అవుతాడు ఈసారి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి అయితే వెళ్తాడు. 200% తొక్కుతాడు ఈసారి. గట్టిగా ఇస్తాడు. అధ్యక్ష అంటాడు. ఖచ్చితంగా గట్టిగా ఇస్తాడు. అడిగేవాడు ఉన్నాడు ఈసారి. అడిగేస్తాడు, కడిగేస్తాడు. అంతేనా? అంతే. పవన్ కళ్యాణ్ అడిగేస్తాడు, కడిగేస్తాడట అసెంబ్లీలో. అంటే పవన్ కళ్యాణ్ కొన్ని సమస్యల మీద గట్టిగా మాట్లాడతారు కదా. సో అట్లా ఉండాలంటారా? దమ్ముగల నాయకుడు కావాలంటారా? కావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే కదన్నా మనకి ఏదో ఉంటుంది, ఏదో ఒకటి హెల్ప్ ఉంటుంది. పెట్రోల్ అన్నీ పెరిగిపోయాయి. బయట అన్నీ నేను తెలంగాణలో ఉంటా. ఆడతో పోల్చుకుంటే మనకి ఇక్కడ పెట్రోల్ రేట్ ఎక్కువ. ఒక 2-3 రూపాయలు డిఫరెన్స్ అయినా కానీ 2-3 రూపాయలు ఒకరు కడుతున్నారంటే ఎంతమంది కడితే ఎంత డబ్బులు వస్తాయన్న? అంటే వైసీపీ వాళ్ళు మాటకు వస్తే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నారు కదా. సో అసలు పాలిటిక్స్లో ఇలాంటి పెళ్ళిళ్ళు టాపిక్ దీని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అనేది ఎఫెక్ట్ అవుతుందా పవన్ కళ్యాణ్ మీద ఇట్లాంటి మాటలు? ఎఫెక్ట్ అంటే ఆయనకి ఏం ఎఫెక్ట్ అన్న? అది పర్సనల్ లైఫ్ కదా అన్న. ఆయన నేనే చేసుకుంటాడు. అయితే ఒకరున్నప్పుడు ఇంకొకరితో లేడు కదా, వేరే వాళ్ళతో లేడు కదా. అది పర్సనల్ లైఫ్ అనేది తీసుకురాకూడదు కదా. మా పర్సనల్ లైఫ్ వేరు. ఈ పెళ్ళిళ్ళ విషయం తీసుకురాకపోతే బాగుంటుంది అని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ అభిమానే? ఇట్లా అభిమాని అంటే అందరూ ఇష్టమే, కానీ పవన్ అవును. సో పవన్ అభిమాని చెప్తున్నమాట. ఎట్లా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు కదా. సో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. ఎందుకని? ఏం జరగాలి న్యాయం స్టూడెంట్స్కి? స్టూడెంట్స్ కంటే తను ఆలోచించే మెంటాలిటీ బట్టి చెప్పగలుగుతున్నాను. అంటే ఏంటి ఇప్పుడు విద్యా దీవెన, వసతి దీవెన అన్నీ ఇస్తున్నారు కదా, అమ్మఒడి అన్నీ ఇచ్చి పిల్లకాన్ని చదివిస్తున్నారు కదా. ఇవి కాకుండా ఇంకేం చేస్తారు పవన్ కళ్యాణ్ వస్తే? కొంతమంది ఏమంటున్నారంటే సినిమాలకి షికార్లకి తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్కి, దానికోసం సినిమా హాల్ నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్, అది ఇది అంటున్నారు. కానీ అతను వస్తే చరిత్ర మారుస్తాడు. ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జగన్ అన్న విద్య కనుక ఇవన్నీ మాకు అవసరం, దేనికి అవసరం? ఆ ఎట్ట స్కాలర్షిప్ లెక్కన ఇస్తానే ఉన్నారు. కానీ అతని పేరు మార్చుకున్నాడు, జగన్ అన్న విద్య కనుక, జగన్ అన్న వసతి దీవెన అన్ని మార్చుకున్నాడు తప్పక మా డబ్బులు మాకే ఇస్తున్నాడు. దాంట్లో ట్యాక్సులు అవన్నీ చాలా పెంచేస్తున్నాడు తప్పక మాకేం ఉపయోగం లేదు వాటి వల్ల. ఏం కావాలా విద్యార్థిగా తెలుగుదేశం జనసేన వస్తే నీకేం కావాలి, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ మార్చాలి, స్టడీ సిస్టమ్ అనేది. ఇప్పుడు జగన్ వచ్చినప్పటి నుంచి మాకు ఆల్మోస్ట్ సబ్జెక్టులు మార్చేశారు. తర్వాత ఇప్పుడు సిలబస్ మార్చేశారు. ఇప్పుడు దాకా చదువుకున్న సిలబస్ ఈ ఒక్క మంత్లోనే మార్చేశారు మాకు బీఎస్సీ వాళ్ళకి. అది ఎలా మారుస్తారో మాకైతే అర్థం కాదు. ఇప్పుడు కరెక్ట్గా ఒక 1 మంత్ ఉంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలో అర్థమే కావట్లేదు. ఎందుకని జరిగింది అట్లా ఏమో తెలియదు. అది సాంస్క్రిట్ మెటీరియల్సే రాలా, ఇంకా మళ్ళీ 1 మంత్లో ఎగ్జామ్. ఏం చేయాలి? సో దానికోసం పవన్ రావాలంటావు? పవన్ రావాలి. సరే, ఒకసారి పవన్ వచ్చారనుకోండి, టీడీపీ ఏమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో మా నాయకుడే అంటున్నారు. ఎట్లా పోటీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఎవరు వచ్చినా మాకు మార్పు తేవాలనే కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, ఆఖరి జగన్ వచ్చినా కానీ ఫస్ట్ స్టూడెంట్స్ మార్పు తేవాలనుకుంటాం. ఆ మార్పు అనేది జగన్లో మాకు కనిపించలే. దానికన్నా పవన్ కళ్యాణ్కి ఆఖరికి ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే ఉన్నారు. అయినా కానీ మేము ఎందుకంటే జనసేన అంటాం,
అంటే కొంచెం ఫాలోయింగ్ అతను మాతో మమ్మల్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి చెప్తున్నాం అంతే. సో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ అయితే బాగా అర్థం చేసుకుంటారు. మా స్టూడెంట్స్ అది మెంటల్లీ ఐడియాస్ మారుస్తారు దానికోసం. మీ ఐడియాస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నారు కదా, ఈ 3 పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి? 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు నేను అనకూడదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అందరికీ తెలుసు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు తెలియకుండా ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు? ఎమ్మెల్యేలు వాళ్ళే చరిత్రలన్నీ బయటపడుతున్నాయి కదా, మీరే చూస్తున్నారు కదా వీడియోస్లో కానీ దేంట్లో అన్నా కానీ వాళ్ళ చరిత్రలు బయటపడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ తనే ఇప్పుడు వాళ్ళ భార్యలు కూడా నా మొగుడు మంచివాడు కాదు అని ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు కదా. ఎవరన్నా అన్నారా? చెప్పలేదు కదా. అదే జగన్ని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు పబ్లిక్తో సహా ప్రతి ఒక్కరు ఎట్టంటే అటు తట్టున్నారు.